సంతోషాన్ని బాధని సమానంగా పంచుకుంటానని మాటిచ్చి నీ చేయి పట్టుకున్నాను. నా దగ్గర కన్నీళ్ళని దాచాలని చూస్తావెందుకు? ఏంటి ప్రేమ, శివాజ్ఞాన మాటలకు ఫీల్ అవుతున్నావా? బంగారం చూసిన ఎమోషన్లో అలా అనేసింది. మనసులో ఆలోచన లేందే మాట రాదుగా. బంగారం కోసమే నువ్వు బతుకుతున్నావని తెలిసి శివాగ్నికి ఆలోచన ఎలా ఉంటుంది? లేదు ప్రణయ్, అది కేవలం మాట కాదు. నీ బాధ నాకు అర్థమవుతుంది. బంగారాన్ని తీసుకోవడం అంటే నాలో నుంచి సగాన్ని తీసుకోవడమే. నీ నుంచి బంగారాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు. బంగారానికి మాట వచ్చాకే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ మీ అమ్మగారి ఆఖరి కోరికని ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. అది కూడా బంగారానికి మాట తెప్పిస్తాను అని నువ్వు మాట ఇస్తేనే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఇప్పుడు కాదని ఎవరన్నారు? నువ్విచ్చిన మాటకి గుమ్మల్లో అడుగు పెట్టక ముందే ఇలాంటి మాటలు ఎదురొస్తే ఏ మాటలు నమ్మాలి? నన్ను నమ్మి వచ్చినప్పుడు నీ బాధ్యత నాది. నీ బాధ్యతనే అనుమానించాల్సి వస్తుంది. మన మధ్య అభిమానం ఉండాలి, కానీ అనుమానం ఉండకూడదు. మొదటి అడుగుకే కన్నీళ్ళకి స్వాగతం పలికితే అనుమానం కాక అభిమానం ఎలా వస్తుంది? నాకేమొద్దు ప్రణయ్, బంగారం ఉంటే చాలు. ఈ ఇంటి కోడలుగా వచ్చాక ఇది నీ ఇల్లు. ఇక్కడ నేను కాదని ఏదీ జరగదు. నీ మాట పెళ్లి చేసుకోవచ్చు అన్న ధైర్యాన్ని ఇచ్చింది. కానీ ఇప్పుడు నీ మాటే నాకు ధైర్యాన్ని ఇవ్వలేకపోతుంది. నాకు బంగారమే ప్రపంచం. నాకు బంగారానికి మచ్చ. రేపు నా పిల్లలే అడ్డొస్తారనుకుంటే నాకు అసలు పిల్లలే వద్దు. అదే నీ ఉద్దేశం అయితే నాకు పిల్లలు అవసరం లేదు. నాకు కూతురే నా కూతురు అనుకుంటాను. పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత నువ్వు అడుగుతుంది ఒకే ఒక కోరిక, బంగారంతోనే బతకాలని. నా భార్య మొదటి కోరిక తీర్చడం నా బాధ్యత. నేను మాటిస్తున్నాను, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. బంగారాన్ని నీకు దూరం కానివ్వను. అలాగే నీకు ఇచ్చిన మాట ప్రకారం బంగారానికి తిరిగి మాట తెప్పిస్తాను. అనుకోకుండా జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించుకో. అలా అని నాకు అనిపించటం లేదు. నీకు నేనున్నాను ప్రేమ. బంగారం నీకెంతో నాకు అంతే. బంగారం నీ దగ్గరే ఉంటుంది, నీతోనే ఉంటుంది. ప్లీజ్ ప్రేమ, మళ్ళీ నీకు ఇంట్లో ఎలాంటి ఇబ్బంది రాదు. ఇట్స్ మై ప్రామిస్.
అమ్మా అక్కడ దాక్కున్నావేంటి? ఏమైంది నాన్న? ఎవరిని చూసి భయపడుతున్నావు? చెప్పమ్మా, చెప్పు నాన్న, ఎవరిని చూసి భయపడుతున్నావు? అవుట్ అవుట్. ఆడుకుంటున్నారా? ఏదో అనుకుని అనవసరంగా భయపడ్డాను. సారీ అమ్మా, ఈ బంగారం ఆడుకుంటుందని నాకు తెలియదు కదా. నువ్వేంటి తల్లి ఇంట్లో వ్రతం పెట్టుకుని ఈ పిల్లలతో ఆడుతున్నావు? నేను రెడీ బామ్మ. వ్రతంలో కూర్చోవలసిందానివి, నువ్వు రెడీ అయ్యేది ఇలాగేనా? నిన్ను చూడ్డానికి అందరూ వస్తారు. పూలు నగలు కాస్త ఘనంగా పెట్టుకుని కనిపించాలి. అప్పుడే కదా అందరిలోనూ పెళ్లి కూతురు ప్రత్యేకంగా కనిపించేది. దేవుడి దగ్గర కూడా అవన్నీ ఎందుకులే బామ్మ. భక్తి దేవుడి కోసం అమ్మా, అది మనసులో ఉంటే చాలు. అలంకారం జనం కోసమ్మా, అది ఒంటి మీద కనిపించాలి. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళమ్మా. పిల్లలు రండి రండి, మీరు రండమ్మా రండి, అక్కడ ఆడుకుందరు గాని. బంగారం లక్ష్మక్క మనకి మిగిల్చిన జ్ఞాపకం, కానీ ప్రేమకి తనే ప్రాణం. దత్తత పేరుతో వాళ్ళిద్దరిని వేరు చేస్తే ఆ పసి మనసు తట్టుకుంటుందా? ఇచ్చిన మాట ఏంటి, ఇప్పుడు మాట్లాడిన మాట ఏంటి? మారాడా? మారినట్టు నటిస్తున్నాడా? చెప్పండి లాయర్ గారు. వనప్రస్థ ఆశ్రమానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారా? ఏంటి? ఇంకా చేయగలిగింది అదే కదా. శివాగ్నితో మాట్లాడుతున్నారు. అగ్నేనండి, బూడిదయ్యాక అగ్నికి కూడా పవర్ ఉండదు. చాలా ప్రయత్నాలు చేశారు, ఫలితం శూన్యం. చివరిగా ఈ దత్తత విషయంలో అన్నా ఫలితం ఉంటుందనుకుంటే అది ఫెయిల్ అయింది. ఇది ముగింపు కాదు. ఇంకేం చేయగలరో చెప్పండి. సమాధానం కోసం ఆలోచిస్తున్నారంటే అన్ని దారులు మూసుకుపోయాయనేగా అర్థం. ఏ దారి లేకపోయినా తన కోసం ఓ దారి క్రియేట్ చేసుకోగలదే ఈ శివాగ్ని. కరెక్టేనండి, ఒక దారి క్రియేట్ చేసుకోవచ్చు. ఎలాగూ వేదాంతాలు చదివినవారు కాబట్టి ఏ ఆశ్రమం దారో పట్టొచ్చు. లాయర్! ఉన్నమాట అంటే కోపమే వస్తుంది. నాకు తెలిసి ఇంకా ఏ దారి లేదు, ఉన్నది ఆ దారే. చివరికి వీడికి కూడా చులకనైపోయానా? నా ఆవేశానికి అర్థం అవుతాడనుకుంటే అర్థం కాకుండా పోతున్నాడు ప్రణయ్. ప్రేమని పెళ్లి చేసుకోవటం అసలు ఇదంతా ఎందుకో నీకు తెలుసు. అంతా నాటకం అని కూడా తెలుసు కదా. అంత నమ్మకంగా మాటిచ్చిన ప్రణయ్ మాట మార్చాడేంటి? నటిస్తానని మాటిచ్చి ప్రణయ్ వాళ్ళ దగ్గర నటిస్తున్నాడా, నా దగ్గర నటిస్తున్నాడా? ప్రేమ, కూర్చో కూర్చో. ఏంటి ప్రణయ్ ఇవి? నీకోసమే. నాకెందుకు? బంగారం నాకెందుకని అమ్మాయిని నిన్నే చూస్తున్నాను.
ఇంత జాగ్రత్తగా ఉంచారు అంటే ఇవెవరివో కదా? ఎవరివో కాదు, మా లక్ష్మక్కవి. అప్పుడవి మీ అక్కయ్య జ్ఞాపకాలు కదా? నాకొద్దు. నగలు కావు, ఇవి జ్ఞాపకాలు. జ్ఞాపకాలు గుండెల్లో ఉండిపోవాలి గాని ఇలా నగల రూపంలో గుండెలపై భారం కాకూడదు. ఇవి భారం కాదు ప్రేమ, బాధ్యత. అక్క జ్ఞాపకమే అయినా మా అమ్మ ఉంటే ఈ పని ఎప్పుడో చేసేది. ఈ నగలన్నీ అమ్మే నీకు అలంకరించి నీలో మా అక్కను చూసుకునేది. ఈ నగలు నాకివ్వడం అత్తయ్య గారుంటే ఇష్టపడేవారేమో. శివాగ్నికి ఇష్టం ఉండాలి కదా? మా అమ్మ ఇష్టమే మా ఇష్టం అయినప్పుడు శివాగ్ని మాత్రం ఏముంటుంది? తీసుకో ప్రేమ, నా భార్యకి నేనిచ్చే మొదటి బహుమతి. జ్ఞాపకాలనే బహుమతిగా ఇస్తున్నావా? ఈ ఇంటి కోడలికి దక్కాల్సిన గౌరవాన్ని ఇస్తున్నాను. ఇన్ని రోజులు ఇవి ఈ బాక్స్లో ఒక మూల ఉండిపోయాయి. ఇప్పుడు నువ్వు తీసుకుంటే అమ్మ చేయలేకపోయిన పని నేను చేసినందుకు ఎక్కడున్నా మా అమ్మ ఆత్మ శాంతిస్తుంది. తీసుకో. అక్కడేదో అవసరానికి మాట్లాడుంటాళ్లే అనుకుంటే ఇక్కడేంటి అక్క నగలే ఇచ్చేస్తున్నాడు. అసలేం చేస్తున్నాడు ప్రణయ్? ఇంట్లో ఆడుకుంటే బామ్మ తిడుతుంది. మనం బయట ఆడుకుందామా? ఓకే, అయితే నువ్వు మమ్మల్ని పట్టుకోవాలి. సరే, నేను కౌంట్ చేస్తా. నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తాను. 1 2 అటెళ్ళి దాక్కో. 3 4 వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. అమ్మా, ముహూర్తం దాటిపోతుంది. దంపతులను వచ్చి కూర్చోమనండి. వచ్చేస్తున్నారు పంతులు గారు. అమ్మాయి ప్రేమ, వ్రతం మొదలు పెట్టాలి, తొందరగా రండమ్మా. ప్రణయ్, ఎంత ముచ్చటగా ఉన్నావురా. నీకు నా దిష్టే తగిలేలా ఉంది. అదిగో ప్రేమ కూడా వచ్చేస్తోంది.
వారికి కన్నెప్పలతో వినలకువ నువ్వే నా గుప్పెడు గుట్టెల్లో చిరు చెప్పుడు నువ్వే పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే నీ పేరే పలకడమే పెదవుల కలవాటే వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే వేకువలా చూస్తుంటే నువ్వు నడిచిన బాటే ప్రాణాలే ఏం మందు పెట్టావే ప్రణయ్కి? మాట సాయమే చేస్తున్నాడనుకుంటే నా అక్క బంగారాన్నిచ్చాడు. మాట తప్పి తన మనసునే ఇచ్చేస్తున్నాడు. కొత్త కోడలు అడుగు పెట్టగానే ఆ ఇంటి కళే మారిపోతుందంటారు. నిజమేనమ్మా, నువ్వు వచ్చాక మా ఇంటి కళే మారిపోయింది. బాబు ఈ పీటల మీద కూర్చోండి నాయనా. కూర్చోండి నాయనా. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనా ఉపమస్రోస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుः గురుదేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ అమ్మ ఆచమనం చేయండి. ఈ స్నేహ ఏంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? కట్ చేసిన మళ్ళీ మళ్ళీ చేస్తుంది ఏంటి?